సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పోల విక్రమ్ గారిని ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. మర్యాదపూర్వకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. బాధ్యతలు తీసుకునే ముందర బహుశా జరిగినటువంటి భేటీ. పోల విక్రమ్ గారు ఒక సీనియర్ జర్నలిస్టు. దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అనేక మీడియా సంస్థల్లో పనిచేశారు. అలానే రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ చాలా చేశారు. ఆయనకున్నటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి జోడించి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో బాధ్యత తెలిసినటువంటి వ్యక్తులు ఉంటే ఎలాంటి పరిణామాలు పర్యవసానాలు మనం చూడొచ్చు అనే దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల విలువల విద్యా సదస్సు అని చెప్పని చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అది చూసిన తర్వాత ఎవరికైనా కానీ కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు. అంటే పిల్లలకి విద్యాబోధనతో పాటు విలువల్ని బోధించడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు అదే తరహాలో ఇప్పుడు అధికార భాషా సంఘం. ఎందుకంటే తెలుగు వారికి మమకారం ఉన్నటువంటిది తెలుగు భాష. ఆ భాషని ప్రోత్సహించగలిగినటువంటి అవకాశం తెలిసినటువంటి వ్యక్తులు ఆ పదవిలో ఉంటే కనుక ఖచ్చితంగా భాషకు భాషా సమాజానికి మేలు జరుగుతుంది. సో అలాంటి పదవిలో పోల విక్రమ్ గారిని అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక జర్నలిస్టుగా అనేక పుస్తకాలు రాశారు. ఆయనకున్నటువంటి అనుభవం కానీ, పుస్తక పరిజ్ఞానం కానీ, ఆయనకున్నటువంటి సమాచార విజ్ఞానం కానీ ఇదంతా కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా పనిచేస్తానని చెప్పని ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి నుంచి అభినందనలు అందుకున్నారు. అలానే త్వరలోనే బాధ్యతల స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి సుమన్ టీవీ తరపున ఒక సీనియర్ జర్నలిస్ట్గా సుమన్ టీవీతో కూడా అనుబంధం కలిగినటువంటి విక్రమ్ పోల గారికి అభినందనలు తెలుపుతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.